రెడ్డి డెంటల్ కేర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ ఐమార్ట్ సూపర్ మార్కెట్ ప్రక్కన నంద్యాల. డాక్టర్ కేఎం రెడ్డి గారు మొట్టమొదటిసారి నంద్యాల ప్రాంత ప్రజల కోసం ఫ్యామిలీ డెంటల్ కార్డు ప్రవేశపెట్టారు. ఫ్యామిలీ కార్డు తీసుకున్న వారికి కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు. మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు రెండవ స్కేలింగ్లో 60% మినహాయింపు ఇస్తున్నారు. కేఎం రెడ్డి డెంటల్ కేర్ నందు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఫిక్స్డ్ పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ అలైనర్స్, ఇంప్లాంట్స్, కంప్లీట్ డెంచర్స్ లాంటి అన్ని రకముల ట్రీట్మెంట్స్ అత్యాధునిక పద్ధతిలో చేయబడును. కేఎం రెడ్డి డెంటల్ ఫ్యామిలీ కార్డ్ తీసుకుని మీ దంత సమస్యలను తక్కువ ఖర్చుతో పరిష్కారం పొందండి. డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్, కేఎం రెడ్డి డెంటల్ కేర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ ఐమార్ట్ సూపర్ మార్కెట్ పక్కన నంద్యాల. ఫోన్ నెంబర్ 9959153005. జిల్లా కనోయింగ్ అండ్ కాయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో నంద్యాల చిన్న చెరువు నందు గత 2 రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి కనోయింగ్ కాయాకింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మాట్లాడారు. ఇటువంటి పోటీలను నంద్యాలలో ఏర్పాటు చేసిన కనోయింగ్ కాయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలరాం నాయుడు, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు. ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్ ఉండేలాగా టూరిజం, క్రీడా శాఖ మంత్రులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ నంద్యాలలో ఇటువంటి గుర్తింపు పొందిన క్రీడలను ప్రోత్సహిస్తున్న అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ అబూనీసా మాట్లాడుతూ ఇటువంటి క్రీడాకారులు దేశానికి ఎంతో అవసరమన్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నంద్యాల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లోని సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పడవ పోటీ ఓకే సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలిసిన విధంగానే ఆంధ్ర రాష్ట్ర స్థాయి కెనోయింగ్ అండ్ కయాకింగ్ 2024 ఛాంపియన్షిప్ మన నంద్యాలలో చిన్న చెరువులో 2 రోజుల నుండి జరుగుతున్నాయి. ఈ రోజు ముగింపు వేడుకలకు గాను మన మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మాబూనిసా గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆంధ్ర అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ అట్ ద సేమ్ టైం సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి ప్లేయర్స్ అందరినీ కూడా చాలా మెచ్చుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు, మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ ఈ స్పోర్ట్ ఇదే విధంగా నంద్యాలలో కంటిన్యూ చేసే విధంగా చూస్తామని అందరికీ హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు గాను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. రఫీ గారికి మరి అమ్మాయి నన్ను పిలిచింది, వీడు భార్య నాకు పిలిచి అంకుల్ మీరు రావాలా, తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తామంటే ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. ఆమె లాయర్ కాబట్టి ఆ లాయర్ వృత్తి చేయకుండా మళ్ళీ ఇటువంటి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమం చేస్తుందో అంటే ఒక ఇంట్రెస్ట్ ఆమెకు కూడా ఏదో చేయాలని చెప్పి స్పాన్సర్ చేసి కార్యక్రమం చేస్తున్నందుకు అమ్మాయి కూడా చాలా పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాం. చాలా మంది ముందుకు రావాలి. మనం దీంట్లో కూడా కొంత స్పాన్సర్షిప్ ఉంటేనే చేయగలుగుతాం. అన్ని ప్రభుత్వ ఇవ్వాలంటే లేదు. ఈరోజు ప్రభుత్వ పరిస్థితి మీకు తెలుసు, డబ్బులు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. బడ్జెట్ అయితే పెట్టామని డబ్బులు లేవు. డబ్బులు ఉండాలంటే మొత్తం డబ్బులతో ఖజానంతా లూటి చేసిపోయాడు. ఆ రకంగా ఉంది. ఏదేమైనా సరే ఈ టూరిజాన్ని స్థానికులైనటువంటి మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతారు. నేను మాట్లాడి ఆయన కూడా ఒకసారి పిలిపించి దీన్ని టూరిజం ద్వారా డెవలప్ చేయాలి. బాగా డెవలప్ చేయాలని ఒక ఆలోచన మంచి ఉంది. స్పోర్ట్స్ ది కూడా ఏం చెప్పారు, నాకు ఐడియా లేదు. అది కూడా మీరు చెప్తే ఒకసారి కూర్చొని మాట్లాడి అసెంబ్లీ సమావేశాలు 3-4 రోజులు అయిపోతాయి. కూర్చొని మాట్లాడి మనం ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈరోజు
చాలా సంతోషం. మన మన నిలబడారు ఇక్కడ నన్ను మెచ్చుకోవడానికి. కాబట్టి ఎక్కువ సమయం మీతో కేటాయించలేకపోతున్నాం, క్షమించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.